మొన్న రీసెంట్గా క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్కి గిగ్ వర్కర్స్ అంతా స్ట్రైక్ చేశారని మనందరికీ తెలిసిందే. ఈ మధ్య గిగ్ వర్కర్స్ అని వింటున్నామే కానీ ఇంతకీ గిగ్ అంటే ఏంటో తెలుసుకోవడానికి గూగుల్ చేశా. ఆ జాబ్ ఎస్పెషలీ వన్ దట్ ఈస్ టెంపరీ అండర్లైన్ చేసుకోండి, తర్వాత మాట్లాడదాం. ఆర్ ఫ్రీలాన్స్, ఇది కూడా అండర్లైన్ చేసుకోండి, తర్వాత మాట్లాడదాం. అన్పర్ఫార్మ్డ్ ఆర్ అన్ ఇన్ఫార్మల్ ఆర్ ఆన్ డిమాండ్ బేసిస్, వీటన్నిటిని అండర్లైన్ చేసుకోండి, తర్వాత మాట్లాడదాం. గిగ్ వర్కర్స్ ప్రథమంగా చేసిన డిమాండ్లు: ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ పే, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్, లీగల్ రికగ్నిషన్, ప్రొటెక్షన్ ఫ్రమ్ ఆర్బిటరీ డియాక్టివేషన్, అల్గారిథమ్ ట్రాన్స్పరెన్సీ, రెడ్యూస్డ్ ప్లాట్ఫామ్ కమిషన్స్, ఆక్యుపేషనల్ సేఫ్టీ, వర్కింగ్ అవర్ సేఫ్ గార్డ్స్, రైట్ టు కలెక్టివ్ రిప్రజెంటేషన్. మొత్తానికి వీళ్ళ డిమాండ్ ఏంటంటే వీళ్ళకి ఎన్ని రైట్లు పడుతున్నాయో తెలియట్లేదు, కంప్లీట్ చేస్తున్న రైట్స్కి ఎంత డబ్బులు వస్తున్నాయో తెలియట్లేదు, పొరపాటున రోడ్డు మీద ఏమన్నా జరిగితే కంపెనీ పట్టించుకోవట్లేదు. సారు మమ్మల్ని పట్టించుకోండి సారు అని అడిగితే వర్కర్స్ మీరు గిగ్ వర్కర్స్ అంటున్నారంట. ఈ విషయంపై నెటిజన్లు అండ్ సో కాల్డ్ బ్యానర్స్ ఎలా స్పందిస్తున్నారంటే 10-minute డెలివరీ ఈజ్ ఇన్హ్యూమెన్, అమానుషం అంటున్నారు. మరికొందరైతే ఏకంగా క్విక్ డెలివరీస్ బ్యాన్ అంటున్నారు. అరే మీరు మార్రా, మిమ్మల్ని కాదులేండి, ఈ సో కాల్డ్ బ్యానర్స్ని. యాక్సిడెంట్ అయిందని స్లీపర్లు, బోల్తా పడిందని టిప్పర్లు, అందులో ఉన్న కంకర, ఒకసారి ఇబ్బంది అయిందని ఎయిర్లైన్స్, ఆ తర్వాత క్విక్ డెలివరీస్. కొంచెం వాడండిరా. బ్యాన్ చేస్తే ఏమైద్దిరా? కొన్ని ఉద్యోగాలు పోతాయి, కొన్ని కంపెనీలు మూతపడతాయి, ప్రాబ్లం సాల్వ్ అవుద్దా? గిగ్ వర్కర్స్కి యూనియన్స్ అంట. ఇది విన్నప్పుడు నాకు ఆక్సిమోరాన్స్ అనేది గుర్తొస్తుంది. లైక్ ఓపెన్ సీక్రెట్, ఒరిజినల్ కాపీ, న్యాచురల్ యాక్టింగ్. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఐఫాట్, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్, ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్, గిగ్ వర్కర్స్ అసోసియేషన్, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. యూనియన్లు ఏమంటాయి? కంపెనీస్ ఎంప్లాయీస్ రక్తం తాగుతున్నాయి, ఎంప్లాయీస్ బాగోగులు కంపెనీస్ చూసుకోవాలి అంటాయి. క్యాపిటలిస్టులు ఏమంటారు? ఇన్ని ఆంక్షల మధ్య కంపెనీలు నడపడం కష్టం అంటారు. సోషలిస్టులు ఏమంటారు? కంపెనీసు, ఎంప్లాయీసు, కస్టమర్సు అందరి బాగోగులు ప్రభుత్వమే చూసుకోవాలంటారు. కమ్యూనిస్టులు ఏమంటారు? అసలు యజమాని అనేవాడే ఉండకూడదు అంటారు. మరి మన దేశం సోషలిస్టు కాదు, కమ్యూనిస్టు కాదు, క్యాపిటలిస్టు కాదు, ఇవన్నీ కలిపి గిగ్ వర్కర్స్ని పర్మనెంట్ చేయాలి అనేది ఎలా ఉందంటే, మొన్న ఈ మధ్య రాజస్థాన్ హైకోర్టు లివ్ ఇన్ రిలేషన్షిప్ని కూడా రిజిస్టర్ చేసుకోవాలి అన్నట్టుంది. మన రాజ్యసభ మెంబర్ రాఘవ్ చద్దాతో గిగ్ వర్కర్స్ చెప్పుకున్న సమస్యలు గిగ్ వర్కర్స్కి మాత్రమే సంబంధించినవి కావు, మన దేశంలో ఉన్న పేదవాళ్ళందరికీ ఉన్న సమస్యలే అని నాకు అనిపించింది. ఇంతకీ 10-minute డెలివరీ ఎందుకు బ్యాన్ చేయాలి? అసలు బ్యాన్ చేయాల్సిన అవసరం ఏంటి? స్టోర్ ఎక్కడుంది? ఎంత రేడియస్ కవర్ చేస్తుంది? కస్టమర్ ఎంత దూరంలో ఉన్నాడు? స్పీడ్ లిమిట్ ఎంత టైం పట్టుద్ది? ఇవేమీ ఆలోచించకుండానే 10-minute డెలివరీ బ్యాన్ చేసేద్దామా? బ్యాన్ అనడానికి టార్గెట్, దానివల్ల వచ్చే స్ట్రెస్సే కారణమైతే క్రికెట్లో లాస్ట్ ఓవర్ని బ్యాన్ చేద్దామా? ఎందుకంటే అది చాలా స్ట్రెస్ కదా, ఆడేవాడికి చూసేవాడికి కూడాను. క్విక్ డెలివరీ చేయడానికి కొంతమంది సిగ్నల్ జంప్ చేస్తున్నారంట, కొంతమంది ప్రాణాలకు తెగిస్తున్నారంట, కొంతమంది ప్రాణాలు తీస్తున్నారంట. అప్పుడు అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ, ట్రాఫిక్ ఇష్యూ అవ్వాలి, కానీ గిగ్ వర్కర్స్ ఇష్యూ ఎలా అవుద్ది? ప్లాట్ఫామ్ క్యాపిటలిజం అంటే ఏంటో తెలుసా? ఎరా మీకు తెలుసా? కొత్తగా అయినట్టుందా? మన దేశానికే కాదు, ప్రపంచానికే ఇది కొత్త. ప్లాట్ఫామ్ క్యాపిటలిజం అంటే అదొక యాప్ లేదా మీడియము, ఇది మధ్యలో ఉంటుంది. ఇటువైపు ప్రొవైడరు, ఇటువైపు కన్జ్యూమరు, ఇటువైపు రెస్టారెంట్, ఇటువైపు కస్టమర్. ఈ స్ట్రైక్ వల్ల ఈడి దోశ మాడిపోయింది, ఈడి దోశ ఆరిపోయింది. అయితే ఇప్పుడు ఏమంటావురా అనేగా, చేద్దాం. ఒక్కొక్కటిగా అన్ని సమస్యలు సాల్వ్ చేసుకుందాం. మనకున్న సమస్యలన్నీ ఒకటే హెడ్డింగ్ కింద రాసేసుకుంటే ఎలా? కాసేపు ఈ గిగ్ వర్కర్స్ బాధల్ని పక్కన పెడితే ఈ పోటీ ప్రపంచంలో బ్రతకడమే కష్టంగా ఉంది.
పనికి తగిన జీతం ఇస్తున్నామని కంపెనీసు, అంతకు మించి పని చేయించుకుంటున్నారని ఎంప్లాయీసు, కాదు రక్తం తాగుతున్నారని ఎంప్లాయీసు. ఈ మధ్య ఈ వాదన ఎక్కువగా వినిపిస్తూ ఉంది. శాలరీని కాంపెన్సేషన్ అని కూడా అంటారు, కాంపెన్సేషన్ని నష్టపరిహారం అని కూడా అంటారు. అంటే వర్కర్స్ లేదా ఎంప్లాయీస్ పని చేస్తూ తన జీవితంలో కోల్పోయిన సమయానికి ఎంప్లాయీస్ లేదా కంపెనీస్ ఇస్తున్న నష్టపరిహారమే జీతం. ఇది ఎంప్లాయ్మెంటా, ఎక్స్ప్లాయిటేషనా? ఇది పని చేయించుకోవడమా, రక్తం తాగడమా? ఎంత పనికి ఎంత జీతం ఇవ్వాలి? దీనికి కొలమానం ఏంటి? అది ఎవరు నిర్ణయించాలి? మీరే కమెంట్స్లో రాయండి.